ప్రియరక్షకుడైనటువంటి యేసయ్య నామంలో గ్రామ ప్రజలైన మీ అందరికీ వందనాలండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించడని ఆజ్ఞను బట్టి దేవుని యొక్క మాటలు తెలియజేయడానికి దేవుని పిల్లలుగా మీ ఎదుటికి రావడానికి ప్రభు కృప చూపించారు. ఏంటి సువార్త అంటే, మొట్టమొదటిగా ఒక మనుషుని వల్ల ఈ లోకంలోనికి మరణం అనేది, పాపం అనేది ప్రారంభించబడిందంటండి. అదేవిధంగా ఒక మనిషిని విధేయత వల్ల ఈ లోకంలోనికి జీవం సంప్రాప్తించిందంటండి. ఎలాగంటే ప్రతి మనుషుడు కూడా వారి వారి కాలమును బట్టి చనిపోతూ ఉన్నారు, వారి వారి కాలమును బట్టి ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నారు. అయితే మానవుడు ప్రతిదీ గ్రహించగలుగుతున్నాడు, కానీ ఈ మర్మాన్ని గ్రహించలేకుండా ఉన్నాడనమాట అండి. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఏమి సంపాదిస్తాం, దాంతో ఏం ఖర్చు పెడదాం, ఏం తిందాం అనుకుంటూ తన యొక్క జీవన విధానాన్ని, జీవన చక్రాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ అసలు మానవుడు చిన్నవాడిగా మొదలుకొని ముసలివాడిగా ముదిమిగా ముగింపు ఎలా జరుగుతుందనే విషయాన్ని మట్టికి ఏ ఒక్క మానవుడు కూడా గ్రహించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, మొదట చెప్పబడినట్టుగా మొదటి మనిషి ద్వారా ఒక మనిషిని యొక్క అవిధేయత వల్ల లోకంలోనికి మరణం వచ్చిందంటండి. ఆ మరణం ఎలా సంభవించిందంటే, దేవుడు తన పోలిక చొప్పున ఒక నరుని నిర్మించి అతని యొక్క పక్కటెముకలోంచి ఒక స్త్రీని నిర్మించినప్పుడు వారు ఇరువురు కూడా భార్యాభర్తలుగా దేవుడు వారిని దీవించారు. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను బట్టే మానవుని యొక్క జీవితంలో వృద్ధి అనేది జరుగుతుందన్నమాట. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నందు వల్ల మాత్రమే మానవుడు వృద్ధి పొందుతున్నాడే తప్ప ఏ ఒక్క మానవుని యొక్క జ్ఞానం వల్ల ఇది జరగట్లేదు అనమాట. ఎందుకంటే మానవునికి ఒక కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఆ ముడుసుని అంటే ఆ లోపల ఉన్నటువంటి ఎముకని ఏ ఒక్కడు కూడా తయారు చేయలేడు. కానీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఉండాల్సిన ప్రతి అవయవం కూడా అమ్మ కడుపులో ఉండడానికి దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నమాట అండి. అయితే ఈ విధంగా మానవులు కొనసాగుతున్నప్పుడు మొదటి మానవుడైనటువంటి ఆదాము దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతని యొక్క అవిధేయత వల్ల, అంటే దేవుని మాటని వినకపోవడం వల్ల ఈ లోకంలోనికి మరణం అనేది వచ్చిందనమాట అండి. ఈ లోకంలో వచ్చిన మరణాన్ని జయింపచేసి మానవుడు మరణించిన తర్వాత నిత్య రాజ్యంలో యుగాలు కూడా ఏ దేవుడైతే మనల్ని నిర్మించారో, ఏ దేవుడైతే అమ్మ కడుపులో మనల్ని బిడ్డగా రూపింపచేస్తున్నారో ఆ దేవుని యొద్ద మన యుగ యుగాలు కూడా అతని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అందుకనే ఈ మానవునికి ఈ లోకంలో ఈ ఆయుష్కాలం అనేది దేవుడు ఏర్పాటు చేశాడనమాట అండి. ఆ ఏర్పాటు చేసిన దినముల్లో అతని బాల్య దినం మొదలుకొని ముదిమి వచ్చే లోపుగా అతడు ఒక వార్తను వినాలి. ఏంటి ఆ వార్త అంటే, దానిని బైబిల్ గ్రంథం సువార్త అని చెప్పింది. అయితే మొదటి మానవుడు వల్ల మరణం వచ్చింది. అయితే కడపటి మానవుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆయన నామమందు ఈ లోకంలోకి జీవం వచ్చిందండి. ఆ జీవం ఎలా అంటే, అతను నమ్ముకోవడం వల్ల ఇక్కడ సదాకాలం జీవించరు, కానీ వారి యొక్క పాపానికి ఇక్కడ విముక్తి అనమాట అండి. ఎవరైతే బాల్యదినం మొదలుకొని వృద్ధాప్యం లోపుగా వారు ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఈయన రక్షకుడని, సర్వ సృష్టికి అధిపతి అని, ఇంతవరకు కూడా ఈ లోకంలో జీవించిన ప్రతి మానవునికి కూడా తన యొక్క పాప పరిహారార్థం ఒక బలి పశువుగా ఈ లోకంలోకి వచ్చి తన యొక్క ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి తిరిగి మన కొరకు తిరిగి వస్తానన్నటువంటి ఆయన ఒక మాటను నమ్మగలిగితే మీరందరూ కూడా ఆ మానవుని యొక్క విధేయత వల్ల నిత్య జీవాన్ని పొందుకుంటారండి. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి యుగ యుగాలు కూడా ఆయన యొద్ద కుమారులుగా కుమార్తెలుగా వారు ఉంచబడతారండి. ఒకవేళ ఈ ఆజ్ఞను అతిక్రమించిన వారికి మాత్రం నరక శిక్ష తప్పదని లేఖనంలో సవివరంగా తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి అర్హత కలిగిన వారిగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. అట్టి కృప ప్రతి ఒక్కరూ పొందుకునుదురుగాక. ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరమాత్ముడా, జీవాధిపతి, మీకు వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభువా, ఇంతవరకు తండ్రి గ్రామంలో
ఇలా నీ మహిమ కలిగిన మాటలు ప్రభా వివరిస్తూ ప్రభా ఇలా నా తండ్రి వచ్చుటకు నీ కృపనిచ్చావు నాయన. నిజమే ప్రభా, జీవము కలిగిన దేవుడు నీవు తండ్రి. మేము తల్లి గర్భములో పిండముగా రూపించక ముందే నీవు నాయన ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు. అయితే ప్రభా ఇదిగో ఈ జీవ వాక్కులు ప్రభా ఎవరు ఇన్ని దానందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య రక్షణ అంటున్నావు, వినని వారికి నిత్య శిక్ష అంటున్నావు ప్రభు. నీ స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి నీ కుమారుని నిలబెట్టుకుని ఈ గ్రామానికి నాయన ఈదులో ఉన్న ప్రతి గృహంలోనికి నీ మాటలు వెళ్ళి ప్రభా ఎవరు హృదయంలో నాయన అవి క్రియారూపముగా తండ్రి ప్రత్యక్షమవుతుందో నీ వాక్యం తండ్రి నాయన. అయ్యా వారిని రక్షించండి ప్రభా. ఈ గ్రామం పట్ల ఈ గ్రామ ప్రజల పట్ల నీకున్న ఉద్దేశం ప్రణాళిక ఎంతో గొప్పది తండ్రి. అటు కృప ఈ గ్రామానికి దయచండి ప్రభా. కృప వల్లనే రక్షణ అంటున్నావు నాయన. దేవుని వరము ఈ రక్షణ అంటున్నావు ప్రభా. ఎవరు ఈ కృపకి ఈ వరానికి నాయన యోగ్యులై ఉన్నారో ప్రభా ఈ గ్రామాన్ని గ్రామ ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షించి కృప చూపించమని, ఎత్తిన విత్తనములు ఫలింప దయచేయమని త్వరగా రాని నామమున బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి.